మొదటి నుంచి అనుకున్నదే తెలుగుదేశం పార్టీలో ఒక రేంజ్లో ప్రక్షాళన జరగబోతోందని పదే పదే గుర్తు చేస్తున్నారు నారా లోకేష్. సీనియర్లు ఇక సర్దుకోవాల్సిందే ఉంటే ఒకటి రెండు సార్లు పోటీ చేసిన వాళ్ళు లేదంటే పదవులు అనుభవించిన వాళ్ళు వెళ్తే పై స్థాయికి వెళ్ళండి, లేదంటే గ్యాప్ తీసుకోండి చెప్పేస్తున్నాడు ఆయన ఓపెన్గా. అదే నేపథ్యంలో రేపు మే నెలలో మహానాడు జరగబోతోంది. ఈ కార్యక్రమంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా. అంతేకాదు తెలుగుదేశం పార్టీకి ఒక గుండెకాయ లాంటిది ఏంటంటే పోలిట్ బ్యూరో. ఈసారి పోలిట్ బ్యూరోలో కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కంటే నారా లోకేష్ గారి హస్తమే ఎక్కువ ఉంటుంది. దాన్ని కూడా ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతున్నారు అనేది. ఇప్పటికే 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న పార్టీ అని చెప్పుకుంటున్నారు. ఈ ప్రక్షాళనలు, ఈ నిర్ణయాలు పార్టీకి ఎంతవరకు కలిసి వస్తాయి? ఒక రకంగా అన్అఫీషియల్గా ఇప్పటికే పార్టీని టేక్ ఓవర్ చేసేసుకున్నారా నారా లోకేష్ అన్నట్టుగా కూడా పరిస్థితి. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, సీనియర్లకి షాక్ తప్పదు అనేది, కాకపోతే ఇప్పుడు భారీ స్థాయిలో జరగబోతుందా? తాజాగా కూడా ఆయన నిన్నకాక మొన్న కూడా ఆ మాటని ప్రతి సందర్భంలో కూడా గుర్తు చేస్తున్నారు. అంటే ప్రిపేర్ చేస్తున్నారా సీనియర్లని? ఇప్పుడు ప్రిపేర్ అయిపోయారు సీనియర్లు, ఆల్రెడీ దానికి అనుగుణంగానే తయారై ఉన్నారు కదా. ఇప్పుడు క్యాబినెట్ చూస్తే అలా సీనియర్లు చాలామంది పక్కకి వెళ్ళిపోలేదా? యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా ఇట్లాంటి వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలోకి వచ్చేటప్పుడు ఒక సమస్య ఏముంటుందంటే అవకాశాలు ఒకళ్ళకే పదే పదే వస్తా, మిగతా వాళ్ళకి అవకాశాలు రాకపోతే వచ్చే అసంతృప్తే వాస్తవంగా తెలుగుదేశం పార్టీ దెబ్బతినడానికి కారణం అన్నటువంటిది లోకేష్ గ్రహించాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, ఎందుకు పార్టీ పట్ల కమిట్మెంట్ లేదు కార్యకర్తకి? మొన్నటిసారి 19లో ఎందుకు దెబ్బతిన్నారు? ఎవరికి వాళ్ళు పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, యంగ్స్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కొత్త వాళ్ళు ఆశిస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు చూసినా సీనియర్లకే వస్తుంది కానీ వీళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు కీ టైంకి వచ్చేటప్పుడు. ఈవెన్ కొంతమంది సీనియర్లలో కూడా కులం కారణంగా నష్టపోయినటువంటి వాళ్ళు, లైక్ ధూళిపాళ నరేంద్ర లాంటి వాళ్ళు, ఆయనకి ఎప్పటికీ రావట్లా. బుచ్చి చౌదరి ఎప్పటికీ కాకుండానే పోయాడు, ఆయన అన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచాడు. ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసుకొస్తున్నాడు ప్రజెంట్ అయితే. దానికి తోడు పార్టీ పరమైనటువంటి పదవులైన ఒకటేంటంటే సీనియర్ల అనుభవం కావాలి, యంగ్స్టర్స్ యొక్క కసి కావాలి. ఈ రెండింటిని సమన్వయం చేయాలి. లోకేష్ కూడా ఆలోచించాల్సింది ఈ రెండింటిని కలపాలి. కానీ పూర్తి యంగ్స్టర్స్తోనే వస్తే జరిగే లోపాలకు కారణం బాధ్యత మళ్ళీ తనకి అవుతుంది, తనకి దెబ్బ అవుతుంది. అదే సందర్భంలో పూర్తి సీనియర్లతో పెడితే యువతరం రాక పార్టీ దెబ్బతింటుంది. మొన్నటిసారి పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిశాడు కాబట్టి యువత ఓట్లు వచ్చినాయి. లేకపోతే యువతరం ఓట్లు 2019లో లేదు, ఈవెన్ 2014లో కూడా లేదు. 2014లో తెలుగుదేశానికి యువతరం ఓట్లు లేకపోబట్టి నేను దెబ్బతింది. 2009 అప్పటి నుంచి దెబ్బతింటా వచ్చింది. 2009లో యువతరం ఓటు ఆయనకి వెళ్ళిపోయింది, ఎవరు చిరంజీవికి. 2014లో తెలుగుదేశానికి వచ్చినాయి అంటే లేదు, అప్పుడు జగన్కి పోయినాయి యువతరం ఓట్లు వచ్చేటప్పటికి. ఎక్కువగా తెలుగుదేశం ఈ సీనియర్లు, వృద్ధులు, మధ్యతరగతి, మధ్య వయస్కులు వీళ్ళ మీదనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకు జరుగుతోందంటే యువ రక్తాన్ని ఎంకరేజ్ చేయకపోవడం వల్ల. అది గ్రహించాడు లోకేష్. దాంతోపాటుగా తన టీం కావాలి. ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీని తీసుకున్న చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్తో ఉన్నటువంటి మనుషుల్లో 5% కూడా లేరు. వాళ్ళు కూడా నిదానంగా చరిత్రలో కలిసిపోయారు. తర్వాత వాళ్ళకేదో ఏ ఎమ్మెల్యే పదవి ఇచ్చట కూర్చోబెట్టేశారు. ఇప్పుడు గోరెంట్ల బుచ్చి చౌదరి అట్లాగే కదా, ఎన్టీఆర్తో కలిసి ఉన్నాయి ఆయన. పరిటాల రవి ఎన్టీఆర్తో కలిసి ఉన్నాయి, ఆయనకి మంత్రి పదవి ఇచ్చారా? ఇవ్వలేదు కదా. స్ట్రాటజిక్గా ఎన్టీఆర్తో ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి అలాగని పార్టీకి దూరం అనలా, పార్టీతోనే పెట్టుకున్నారు. కానీ జాగ్రత్తగా తన టీంని పెట్టుకున్నారు, అంటే అసంతృప్తి అసమ్మతి లేకుండా చూసుకున్నారు. అట్లాగా ఇన్నేళ్లు నడిచిపోయింది పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ తనదైన టీం. ఇప్పుడు అలాగే లోకేష్కి తనదైన టీం కావాలి కదా రాబోయే 30-40 ఏళ్ల పాటు పార్టీని నడపాలంటే. అదే సందర్భంలో ఎవరి సామర్థ్యం ఏంటో తనకు తెలియాలి కదా. ఇప్పుడు సీనియర్లు అందరి సామర్థ్యం చంద్రబాబుకి తెలుసు, లోకేష్కి అవసరం లేదు దాంతో. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఉన్న యంగ్స్టర్స్ యొక్క సామర్థ్యం ఏంటి అన్న దాని మీద తను డిపెండ్ అవుతాడు భవిష్యత్ తరానికి సంబంధించి. నాయకుల సీనియారిటీ అనేది అవసరం లేకుండా ఒక రాజకీయ పార్టీ నడపడం అంటే అది సరిగ్గా పట్టాల మీద వెళ్తుందా? అంటే ప్రాక్టికల్గా 2 పాయింట్స్ ఉంటుంది. రాజకీయం ఎలా నడపాలనుకుంటున్నాం మనం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇదివరకటి రాజకీయం అనేటటువంటిది ఒక సంప్రదాయ రాజకీయం. ఒక ఇష్యూ వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక పెన్షన్ ఇష్యూనే వచ్చింది. పెన్షన్లో ఇట్లాగా మేము ఒకే దఫా 1000 పెంచాము అని చంద్రబాబు గారు చెప్పారనుకోండి,
మేము ఏడాదికి 250 చొప్పున అవతల పెంచామంటూ వాళ్ళు ఒక నలుగురు వచ్చి మాట్లాడతారు. ఒకేసారి పెంచి ఆ తర్వాత 5 ఏళ్ళు పెంచకుండా ఉంచారు, అదే మేమైతే ఏడాదికి పెంచుతా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ చేసాం అని వాళ్ళు చెప్పుకొస్తారు. ఇది పెద్దరికంగా ఉండే వ్యవహారం. అదే ఇప్పుడు అట్లాంటి రాజకీయాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా? ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నటువంటిది అయితే కనుక అదే రాజకీయం సాగుతుంది. అలా కాకుండా దూకుడు పేరుతో దూషణ, లేకపోతే దౌర్జన్యం, లేదంటే ప్రతీకార రాజకీయం, ఈ రక్తం మరుగుతున్నటువంటి వ్యవస్థ ఇప్పుడు ఓ రకంగా రాజకీయాలు. దీనికి సీనియర్లు పనికిరారు. సీనియర్లు వాళ్ళు ప్రశాంతంగా రాజకీయం చేస్తారు. అది పనికిరారు. ఎక్కువ ఉన్నా సరే అది డేంజరే కదా రాష్ట్రానికి. అంటే రాష్ట్రానికి ఎప్పుడూ డేంజరే. రాజకీయంలో రాష్ట్రం ఎప్పుడో డేంజర్లో పడి ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం ఆ రాజకీయం కరెక్టా కాదా అనేటటువంటి దాని గురించి జడ్జి చేయడం కూడా దాన్ని, ఎందుకంటే ప్రజలు జడ్జి చేస్తున్నప్పుడు మీరు నేనేం మాట్లాడతాం దాంట్లో. ఒక దౌర్జన్యపూరితమైన మాటలు, దౌర్జన్యపూరితమైనటువంటి దోషణలు, ఒకళ్ళు చేస్తే తప్పు ఇంకొకళ్ళు చేస్తే రైటు, దౌర్జన్యం ఒకటి చేస్తే రైటు ఇంకోటి చేస్తే రాంగు, ఎందుకు చెయ్యట్లేదు అని మాట్లాడే వాళ్ళని హీరోల కింద చూసేటటువంటి క్రమంలో ఇంకా మనం దాంట్లో తప్పు ఎవడూ చేయకూడదని కోరుకోవడం కాకుండా నావాడు తప్పు చేసినా తప్పు లేదు, ఎదురోడు తప్పు చేస్తే మాత్రమే తప్పు అనేటటువంటి రూట్లో జనంలోనే వచ్చినటువంటి ఒక టెండెన్సీ. వార్త కూడా వాళ్ళు కోరుకుంటోంది నిజం కాదు, తమకు అనుకూలమైనటువంటి వార్త, జరిగిన వాస్తవాన్ని తమకు అనుకూలంగా అన్వయించి చెప్పే వార్తలు కోరుకుంటున్నారు. అందరూ అని చెప్పను, ఒక సెక్షన్ ఏదైతే ఇన్ఫ్లుయెన్స్డ్ సెక్షన్, సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న సెక్షన్ ఆ రూట్లో ఉంది. వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే ప్రభుత్వాల ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇక్కడ పాలన అన్నటువంటి కాన్సెప్ట్ కొత్తదనం కావాలి. ఇది 2 కోణాలు ఉంటుంది. ములాయం సింగ్ యాదవ్ నుంచి అఖిలేష్ యాదవ్ తీసుకున్నప్పుడు ఇలాగే జరిగింది. వాళ్ళ బాబాయ్ దగ్గర నుంచి అందరినీ పక్కన పెట్టేశాడు. దానివల్ల తను అధికారంలోకి వచ్చాడు, తర్వాత అధికారం కోల్పోయాడు. అవతల ప్రత్యామ్నాయ రాజకీయం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నిలబడింది అక్కడ. ఇక్కడ ప్రత్యామ్నాయ రాజకీయం ఉండదు ఇక, ఎందుకంటే ప్రత్యామ్నాయ రాజకీయం చేసేటటువంటి జగన్ పని అయిపోయింది. ఎట్లాగో పవన్ తమ వెంటే ఉంటాడు కాబట్టి ప్రత్యామ్నాయ రాజకీయాన్ని ఈ టైంలో చేయడమే కరెక్ట్ అన్నటువంటిది లోకేష్ ఆలోచనలాగా కనబడుతుంది. అంటే ప్రజలు కూడా ముందు నాయకుడిని చూసి ఒక అవకాశం ఇస్తారు సార్, కానీ తర్వాత గ్రౌండ్ లెవెల్లో అంతా కొత్తదనమే కనిపించినప్పుడు ఇందాక మీరు అన్నట్టు తర్వాత మళ్ళీ అధికారం రావడం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు నారా లోకేష్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన వరకు ఆయన ఆలోచించుకుంటున్నారా, లేదంటే పార్టీ బాగు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే మొత్తం టీమును మొత్తం మార్చేయడం అనేది కరెక్ట్ అని భావిస్తున్నారు? అంటే మార్పు సందర్భంలో సహజంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మందు మనం కరోనా వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ లేవా? అవును, ఎందుకంటే అలాంటివి ఉంటాయి. కొత్త నీరు కూడా ఒక్కొక్కసారి మనం ప్రాంతం బారినప్పుడు ఆ కొత్త నీరు మనకు పడదు, జలుబులు తుమ్ములు వస్తూ ఉంటాయి. అలాగే కరెక్ట్, కానీ ఎక్కువ మంది అట్లా వెళ్ళగలుగుతారు. అదే సెటిల్ అవ్వాలంటే తప్పదు, అలవాటు చేసుకోవాలి అంతే. ఈ అలవాటు మనం ఈ టైంలో వాడుకోలేదు అనుకోండి, తర్వాత మార్చడం కష్టం. ఇంకోటి తన టీం లేకపోతే తను ఎట్లా నడుపుతాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు ఉన్నాడు అనుకోండి, లేదా ఆయన అయ్యన పాత్రుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఏముంటది ఏంటి సంగతి అనే టైప్లో ఉంటుంది. ఇప్పుడు ఏమన్నా సార్ అంటే అంటుండొచ్చును, కానీ ఇతను చిన్నప్పటి నుంచి చూసుంటారు కాబట్టి సీరియస్గా భావించరు. ప్లస్ వీళ్ళు చాలా ఆటుపోట్టు చూసుంటారు కదా, ఇదిగో ఇలా చేస్తే ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది అని చెప్తారు. అలా చెప్పడం నచ్చదు. ఇప్పుడు నేను ఏం చెప్పానో అది ఆచరణలో పెట్టు అనే మనస్తత్వమే జగన్ దగ్గర ఉంది, లోకేష్ దగ్గరైనా ఉంటుంది. కమాండ్ గ్రిప్ తమ చేతిలో పెట్టుకోవడం అన్నటువంటిది. ఈ కాన్సెప్ట్ పాలిటిక్స్ ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్లోనైనా అదే యాటిట్యూడే కదా, నేను చెప్పింది జరగాలి అని కోరుకునేటటువంటి వ్యవస్థ. నేను ఏదంటానో దానికి అనుగుణంగా చట్టాలు కావాలని కోరుకుంటారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు అట్లా కాదు, మళ్ళీ ఆ లోపాలు ఏమన్నా ఉంటే దానికి చివరికే ఫైనల్గా తను అనేకునేదే చేస్తాడు ఆయన, కానీ దాన్ని చట్టబద్ధంగా చేయడానికే ప్రయత్నిస్తాడు ఆయన. ఇష్టం వచ్చినట్టు చేయడు ఆయన, చాలా వరకు కంట్రోల్లో ఉంచుకుంటాడు ఆయన. కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఈయనే కరెక్ట్, లోకేషే కరెక్ట్, అలాగే సాగడమే కరెక్ట్. కానీ సీనియర్లని పూర్తిగా పక్కన పెడతారా, లేదంటే ఒక టర్మ్ మాత్రం గ్యాప్ తీసుకోమంటున్నాడు ఈయన, ఒక టర్మ్ ఆగండి అంటే మళ్ళీ వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తారా? టర్మ్ అంటే ఇక తర్వాత వాళ్ళ వయసు ఎంత ఉంటుంది అంటే 2 ఏళ్ళు, అంటే ఇప్పుడు 2 ఏళ్ళు వరుసగా పదవిలో ఉన్న వాళ్ళు ఒక టర్మ్ ఆగిపోవాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి.
అంటే అప్పుడు మళ్ళీ సీనియర్ల పరిస్థితి ఏంటి? ఇంక భవిష్యత్తులో అవకాశం వస్తుందా? వాళ్ళు ఇంక ఫేడ్ అవుట్ నాయకులుగా మిగతా వాళ్ళకి 2 టర్మ్స్ ఇస్తారేమో అప్పుడు. ఆహా. ఇప్పుడు 60లలో ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, 70 ఇప్పుడు 64 దాకా 65 దాకా ఉంటారు వీళ్ళు, అంతే కదా పదవిలో. అంతే. ఆ తర్వాత 10 ఏళ్ళు ఆగుతారు, 75. ఆ తర్వాత వాళ్ళేంటి, వాళ్ళ రాజకీయం ఏంటి అంటే ఒక ట్రయల్ కూడా వేయొచ్చు. ఈ యంగ్స్టర్స్ తో ప్రయత్నించి ప్రయోగం సక్సెస్ అయింది అనుకోండి, మళ్ళీ యంగ్స్టర్స్ నే కొనసాగిస్తారు. ఫెయిల్ అయ్యింది అనుకోండి, మళ్ళీ సీనియర్లను ఎంపిక చేసుకుంటారు. సార్ అలా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు పక్కకి వెళ్ళాలా మరి? ఆయన కూడా వరుసగా గెలుస్తున్నారు, ఇప్పుడు 4 సార్లు అయ్యారు. ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రిగా రేపు పొద్దున్న లోకేష్ వస్తున్నప్పుడు అప్పుడు బాబు గారు ఆటోమేటిక్గా ఏది కేంద్ర రాజకీయాలకు లేకపోతే గౌరవ దీని కింద ఉండొచ్చు కదా. పార్టీ గౌరవ అధ్యక్షుడే, అంతే కదా, పార్టీ గౌరవ అధ్యక్షుడు లేకపోతే కనుక కేంద్ర మంత్రిగా పంపిస్తారేమో, తెలియదు కదా. అదే ఒక రకంగా రేపు మహానాడు కార్యక్రమాలకు సంబంధించి ఈ ఏర్పాట్లన్నీ ముందు నుంచి చెప్పడం, ఆ రోజు ఏమైనా కీలక ప్రకటన ఏమైనా ఉంటుందని అనుకోవచ్చా? ఏ నోటితో పెద్ద ఆర్భాట ప్రకటనలు ఏం చెయ్యరు, చాప కింద నీరులో చేస్తారు. పైకి గట్టిగా మాట్లాడితే గనక ఒక అసంతృప్తిని చేస్తారు కదా సార్ మహానాడులో వీళ్ళు. అవును, దాంట్లో పార్టీ పదవులు ఏముండదు అక్కడ. అక్కడే ఉంటది, అధ్యక్షుడిగా మళ్ళీ ఎన్నుకుంటారు. అవును, లోకేష్ ఎన్నుకుంటారా చంద్రబాబుని ఎన్నుకుంటారా దాని మీద ఆధారపడింది. లోకేష్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారనుకోండి, ముఖ్యమంత్రి పదవికి ఈసారి ఆయన లేనట్టు పోటీలోకి, బాబు గారు లేనట్టు. అలా కాకుండా లోకేష్ అవునా బాబు గారే కంటిన్యూ అవుతారని అప్పుడు. అలా కాకుండా ముఖ్యమంత్రిగా అదే అధ్యక్షుడిగా చంద్రబాబుని ఎన్నుకున్నారనుకోండి, ముఖ్యమంత్రిగా రేపు పొద్దున ఈయన ఏమైనా పెట్టుకుంటారా లోకేష్ని? నాకున్న అనుమానం అయితే అది పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడం మీద ఆధారపడి ఉంది, అంతే 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 తప్ప ఈయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి ఈయన సీఎం గా ప్రకటించడం ఇలాంటివి ఏమి ఉండవు. మేబీ కాదు అనుకున్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టచ్చు. పెడితే అప్పుడు సిగ్నల్ వచ్చినట్టేనా ఈయన నెక్స్ట్ కాబోయే సీఎం అని? లోకేష్ కాబోయే సీఎం అనేది ఇంకా కొత్తగా సిగ్నల్ ఏముందండి, ఆల్రెడీ ఎప్పుడూ సిగ్నల్ ఉంది. ఓన్లీ ఎప్పుడు అనే దాని మీదనే పవన్ కళ్యాణ్ అడ్డుపడకపోతే తొందరగా అవుతారు, పవన్ కళ్యాణ్ అడ్డుపడితే లేట్ అవుతుంది, అంతే. టీడీపీ సీనియర్లు రేపు పొద్దున్న తిరుగుబాటు జెండా ఎగరవేసే ప్రమాదం ఉండదా భవిష్యత్తులో పార్టీలో? ఎవరున్నారని ఎక్కడికి వెళ్ళాలి పాప వాళ్ళు? జగన్ దగ్గరికి వెళ్ళాలా? వెళ్తారా వీళ్ళు? ఈ వయసులో లోకేష్నే తట్టుకోలేని వాళ్ళు జగన్ని తట్టుకోగలుగుతారా? నెంబర్ 1. ఇంకోటి, ఈ మనస్తత్వానికి అలవాటు పడ్డోళ్ళు అక్కడికి వెళ్ళి పని చేయలేరు వాళ్ళు. ఇంకోటి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ తెలుగుదేశంతో ఉండి వాళ్ళు ఎక్కడ వెళ్తారు? ఇళ్లలో గొడవలు అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యనమల రామకృష్ణ వెళ్తా అన్నాడు అనుకోండి, వాళ్ళ అమ్మాయి ఒప్పుకుంటుందా? అశోక్ గజపతిరాజు వెళ్తానంటే అదితి ఒప్పుకుంటుందా? అయ్యన్న పాత్ర వెళ్తానంటే చింతకాయలు విజయ్ ఒప్పుకుంటాడా? ఇంట్లో గొడవలు జరుగుతాయి, ఇంట్లో వాళ్ళని కాదని చెప్పి వెళ్ళే సీన్ ఉండదు. ఇంకోటి, కుటుంబ సభ్యులకు పదవులు ఉండగా మళ్ళీ వీళ్ళు వెళ్తారని కూడా నేను అనుకోను. ఓ రకంగా ఇంకా వీళ్ళు విశ్రాంతి తీసుకుంటూ వానప్రస్థాశ్రమాన్ని ఆస్వాదిస్తూ సలహాలు ఇస్తూ, వీలైతే గనక కాసిన యూట్యూబ్ ఛానల్కి ఎవరికైనా ఇంటర్వ్యూలు ఇస్తూ నాడెట్లా నేడెంట్లా అని చెప్పుకుంటే భవిష్యత్తులో, లేదా పుస్తకాలు రాసుకుంటే బెటర్. వీళ్ళ సందర్భంలో జరిగిన అనుభవాలు. పొలిటికల్ అనలిస్ట్ లాగా టీడీపీ అనలిస్ట్ లాగా మారాలేమో ఇంకా భవిష్యత్తు. టీడీపీ అనలిస్ట్ అప్పటికే ఎక్కువైపోయారు, మళ్ళీ వీళ్ళు కూడా యాడ్ అయితే పాప మా అనలిస్టుల జీవితం పోతుంది, దెబ్బతింటారు. కానీ సార్ అంటే ఇప్పుడు ఇటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు, ఫీడ్ అవుట్ అయిన వాళ్ళు పాలిట్ బ్యూరోలో సీనియర్లుగా వ్యవహరిస్తారు, పార్టీకి సంబంధించి క్రమశిక్షణ సంఘాలు ఇలాగని. కానీ ఈసారి ఆ పాలిట్ బ్యూరోని కూడా టచ్ చేయబోతున్నారు, అందులో కూడా కొత్త వారు రావాలి అని అన్నారంట నారా లోకేష్. అంటే అక్కడ కూడా ఇంకా అక్కడి నుంచి కూడా వాళ్ళని బయటికి అవుట్ పాస్ ఇస్తున్నారు. అసలు పాలిట్ బ్యూరోలోనే కదా ఈయన రక్తం కావాల్సింది మెయిన్, అంతే కదా. పార్టీ విధాన నిర్ణయం తీసుకునే మంత్రాంగం పాలిట్ బ్యూరో. అక్కడే ఈయనకు సంబంధించినటువంటి మనుషులు కావాలి, ఈయన చెప్పినట్టు నడవాలి. ఇప్పుడు ప్రభుత్వం వాస్తవంగా చెప్పాలంటే బాబు గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నారు, నడిపిస్తోంది లోకేష్. పార్టీని కూడా అలా నడపాలంటే పాలిట్ బ్యూరో తన మనుషులు ఉండాలి, తను చెప్పినట్టు వినేవాళ్ళు ఉండాలి. అది ఆయన కోరుకుంటారు, సహజం అది. వారసత్వం అనేటటువంటిది ఒకళ్ళ నుండి ఇంకొకళ్ళకి వచ్చేటప్పుడు కొంత సందిగ్ధత ఉంటుంది. కాకపోతే ఇద్దరు తండ్రి కొడుకులు. తండ్రి అంటే అపార గౌరవం ఉన్నటువంటి లోకేష్, బిడ్డ అంటే అపారమైన ప్రేమ ఉన్న చంద్రబాబు. కాబట్టి ఇందులో మూడో వ్యక్తులు ఎవరు డిస్ప్యూట్ క్రియేట్ చేయలేరు. అదేదో నందమూరి నుంచి నారా దగ్గరకు వచ్చినటువంటి తరహా వాతావరణం కాదు. కాబట్టి అప్పట్లాగా సంక్షోభాలు ఏముండవు, చాలా స్మూత్గా జరిగిపోతుంది ఇప్పుడు, అంతే. ఒక రకంగా జనసేనకు కూడా ఏమన్నా హింట్ ఇస్తున్నారా? సీనియర్లనే ప్రక్షాళన చేస్తున్నా నెక్స్ట్ నేనే అనేది
లోకేష్? జనసేనకి ఎప్పుడో తెలుసు. పవన్ కళ్యాణ్ ఇంకా ఊకొట్టాడో ఊహు అంటున్నాడో ఇప్పుడు ఈ మధ్యన వరుసనే చూస్తుంటే పదే పదే నారా లోకేష్ పేరు ప్రస్తావిస్తూ వస్తున్నాడు, అవును. మంచి నాయకుడు అని చెప్తూ వస్తున్నాడు. కాబట్టి నిదానంగా తన కార్యకర్తల్ని తన నాయకుల్ని అలవాటు చేస్తున్నట్టున్నాడు ఆయన భవిష్యత్తులో. అవును. మేబీ భవిష్యత్తులో ఈ టర్మ్లోనే సీఎం చేయడం ఖాయం అయితే నాకు అనిపిస్తోంది. చూడాలి. కానీ దానికి మరి వాళ్ళు అంగీకరిస్తారా లేదో కూటమిలో ఉన్నప్పుడు జనసేన? మేబీ అంగీకరించకుండా ఉండకపోవచ్చు. ఎందుకంటే దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. జనసేనకి ఏం ఆల్టర్నేటివ్ ఉంది? తెలుగుదేశం లేకుండా జనసేన ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా? ఆయన ఉంటే చెప్పేస్తారు అసలు ఈ కూడా ఉండదు కదా. మరి 15 ఏళ్ల పాటు నేనే ప్లస్ మనం ఒంటరిగా అయితే కష్టమని కూడా ఆయనే చెప్తున్నారు కదా, శక్తి లేదనేది. ఆ మాట అన్న తర్వాత ఇంకేం చెప్తాడు ఆయన? బేసిక్గా కాదనే ఉంటుంది. అయితే అంతకైతే కనుక ఇప్పుడు ఆల్రెడీ 4వ మంత్రి పదవి తీసుకుంటారు. ఇట్లాంటివన్నీ నడుస్తాయి కదా. ఉగాదికి అనుకున్నది పోయింది. నాగబాబు గారికి ఉగాదికి అనుకున్నారు కదా, అది ఆగింది. కాబట్టి లోకేష్ మంత్రివర్గం తీసుకునేటప్పుడు అప్పుడు ఏమైనా పెడతారేమో చూడాలి. సరే, కొత్త వారికి అవకాశాలంటే వారసత్వాన్ని కూడా ఈయన అంగీకరిస్తున్నట్టేనా? ఈయన కూడా వారసుడిగా వచ్చాడు కాబట్టి లోకేష్. అంతే కదా, అది ఎప్పుడో వారసుల్ని పక్కన పెట్టాలనేదో 18, 19 అది అయిపోయింది. ఓకే, అది అప్పుడేనా? అప్పుడే. తర్వాత ఇప్పుడైతే ఏం మాట్లాడట్లేదు కదా. అవును అవును. 18 నుంచి ఒక 6 నెలలు, 2018 తర్వాత ఒక 6 నెలలే. అవును. తర్వాత ఇంకొకటి మిగతా వాళ్ళ వారసులను ఒప్పుకోడు ఆయన. లైక్ రాజశేఖర రెడ్డి వారసుడు, లేకపోతే కనుక ఇంకొకటి వారసుడు అయితే ఒప్పుకోడు ఆయన. తెలుగుదేశం వారసత్వం అయితే తప్పేం లేదనే భావంతోనే ఉన్నారు ఆయన. అంతే. అలా అనుకుంటే నారా లోకేష్ కూడా వరుసకు ఇంకోసారి గెలిస్తే ఈయన కూడా తప్పుకోవాలేమో ఈయన రూల్స్ ప్రకారం భవిష్యత్తులో. నాయకుడు అధినాయకుడికి వర్తించవు కొన్ని నిబంధనలు. ఆయనకి ఓన్లీ ఎక్స్క్యూజ్ చేస్తారేమో అక్కడ. రైట్ అంతే. రైట్, చూద్దాం. మొత్తానికి మహానాడు కార్యక్రమంలో రేపు మే నెలలో జరగబోయే మహానాడులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారనే ప్రచారం అయితే గట్టిగానే జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ప్రచారాలు చేస్తున్నారు. కొత్త నీరు రాబోతుంది, కొత్త నీరు ఎక్కిస్తున్నారని. ఆ కొత్త నీరు ఎలా ఉండబోతుంది, ఎవరికి అవకాశాలు వస్తాయి, అలాగే సీనియర్లకి బిగ్ షాక్ తగలబోతుందా, అది వేదిక మీద ఏమైనా అధికారికంగా ప్రకటిస్తారా లేదంటే సైలెంట్గా చేసుకుపోతారా? ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు.